అందరికీ శుభోదయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 14 మాసాలు 14 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మనం ఒక కనీసం 6 రోజుల క్రితం 10 రోజుల క్రితం ఒక చూసాం. 4 పథకాలు 26 జనవరి రోజు 4 పథకాలు అమలు చేస్తామని చెప్పి రైతు భరోసా అనుకోండి, ఇందిరా ఇల్లు అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, రైతు ఆత్మీయ భరోసా అమలు చేస్తామని చెప్పి ఈరోజు 10 రోజులు దాదాపు చెప్పి, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా ఇచ్చిన హామీలు కానీ మనం చెప్పిన ప్రకటించిన హామీలు కానీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు. అంటే ఆ ఆచరణ కూడా సాధ్యం చేయలేదు. ఈరోజు నిన్ననే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నిన్న నుంచి గవర్నమెంట్ మనకు నిధులు విడుదల చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఎకరాకు 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని. నేను నిజంగా చెప్తున్నా, వరంగల్ రైతు డిక్లరేషన్లో అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు రైతాంగం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, 2 లక్షల రుణమాఫీ ఏకదాటిగా మేము ఒకేసారి మేము రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పిండ్రు సంవత్సరానికి. కానీ 2 లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు. ఎకరాకు 15,000 అని చెప్పి కమిటీ వేసి ఈరోజు 12,000 తీసుకొచ్చింది. 12,000 కూడా మనకు గత సంవత్సరం మార్చిలో అంటే ఒక నెల వస్తే ఇంకా సంవత్సరం అవుతుంది. రైతు భరోసా నిధులు వేసిండ్రు. ఎకరాకు 10,000 చొప్పున అర్ధ ఎకరాకు 5,000 ఎకరాకు 5,000 రూపాయల చొప్పున వేసిండ్రు. ఈరోజు మళ్ళీ ఎకరాకు 12,000 అని చెప్పి కనీసం 12,000 కూడా ఈరోజు సంవత్సరం అవుతుంది 12,000 లేకుండా 6,000 వేస్తున్నారు. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థతను నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నా. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. 12,000 రూపాయలు కనీసం 10,000 అని చెప్పింది ప్రభుత్వం. 12,000 అయినా సరే కనీసం ఈ రైతాంగానికి అకౌంట్లో ఖచ్చితంగా ఎకరాకు 12,000 వేయాలి. సంవత్సరం అవుతుంది 6,000 కాదు. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇందిరా మిల్లు అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక ఇందిరా మిల్లు కట్టించలేదు. ఖచ్చితంగా ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరైతే పూరు గుడిసెలో ఉన్నారో, ఎవరైతే మట్టి మీద పాడిపోతే మట్టి మీద నివాసం ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇందిరా మిల్లు కట్టించాలి. అదేవిధంగా ఎవరైతే వృద్ధులకు 2,000 పింఛన్ కాదు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. 4,000 పింఛన్ అని చెప్పింది. ఈ రోజు వరకు ఒక్కరు కూడా వృద్ధులకు అనుకోండి, వితంతువులకు అనుకోండి ఈ రోజు వరకు 14 నెలలు అవుతుంది 4,000 పింఛన్ ఇవ్వలేదు. వికలాంగులకు 4,000 నుంచి 6,000 ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు ప్రభుత్వం ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారు ఇస్తాము అని చెప్పారు. తులం బంగారు రోజు 14 నెలలు అవుతుంది. ఏ ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వట్లేదు. తులం బంగారు పక్కన పెట్టి ఆ తులం బంగారు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రతి మహిళకు 18 సంవత్సరాల ప్రతి మహిళకు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆ రోజు చెప్పింది ఎన్నికలకు ముందు. ఈ రోజు వరకు 14 నెలలు అవుతుంది. ఒక్క రూపాయి కూడా ఒక్క మహిళకు కూడా ఈ రోజు వరకు కూడా తమ అకౌంట్లో వేయలేదు. ఇస్తామని కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రభుత్వం చేసిన విధానాలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ప్రజలను మోసం చేస్తుందో నిజంగా రైతులను నమ్మించి ఈరోజు రైతుల ఓట్లు వేయించుకొని రైతులను ఈరోజు ప్రభుత్వం నిండా ముంచుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరవాలని చెప్పి ప్రభుత్వానికి నిరసనగా రేపు ఫిబ్రవరి 9వ తారీఖు నాడు ఈ రామాపురం గ్రామంలోనే ప్రజా ఆవేదన నిరాహార దీక్ష చేయబోతున్నాం. ఈ ప్రభుత్వానికి సవాల్ చేసి అని చెప్తున్నా. ఆ ప్రజా ఆవేదన నిరాహార దీక్ష ద్వారా సమస్య రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు సమస్య హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ రేపు 9వ తారీఖు నాడు ప్రజా ఆవేదన నిరాహార దీక్ష చేస్తున్నాం. ఆ నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం. ఈరోజు ప్రభుత్వం ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది. రేపు పంచాయతీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించబోతుంది. కాబట్టి మనం ఏదైతే చావడం కాదు, ఏవైతే ఎర్రను ఉపయోగించుకుంటామో ఈరోజు పంచాయతీ ఎలక్షన్లకు ఓట్లు వేయించుకోవడానికి జనాలకి ఈ యొక్క 6,000 రూపాయలు అకౌంట్లో వేసి రేపు ఓట్లు వేయించుకోవడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తుంది. కానీ 6,000 కాదు, ఎకరాకు 12,000 రూపాయలు వేయాల్సిందే. 11 నెలలు అవుతుంది. ఇప్పటికి సంవత్సరానికి 12,000 వేయాల్సిందే. లేదంటే ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలను ప్రజలకు పూర్తిగా చెప్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానం మీద రేపు 9వ తారీఖున ప్రజా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.